కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు విరుచుపడ్డారు. ఉద్యోగులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు. ఎంఆర్ఓలకు వెహికల్ అలవెన్స్ కూడా రావడం లేదన్నారు. గ్యారంటీల పేరుతో ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. ఎంత దురుసుగా వ్యవహరించిండో మనం కలెక్టరేట్ లో కరీంనగర్ లో చూసాం. ఈ రకంగా ఉద్యోగస్తులను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. బట్ ఏది ఏమైనా తప్పకుండా మీ పక్షాన ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను తప్పకుండా మాట్లాడతా. గట్టిగా మీ సమస్యల పైన ప్రభుత్వాన్ని కూడా నిలదీయడం కూడా జరుగుతుందని నేను మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే న్యాయబద్ధంగా డిఏ అనేది ఉద్యోగస్తుల హక్కు. మళ్ళీ ఇప్పుడు జనవరి వస్తే ఇంకో డిఏ వస్తుంది. కొత్త డిఏ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. బహుశా కేంద్ర ప్రభుత్వం నిన్న పిఆర్సీ కూడా ప్రకటించింది విత్ డేట్. ఏ డేట్ నుంచి ఇవ్వబోతున్నామో కూడా స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్రంలో డేటు లేదు, దశ లేదు, దిశ లేదు. ఒక డైరెక్షన్ లెస్ గా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంది. సో ఇవన్నీ కూడా మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. బట్ రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే ఉద్యోగస్తులు ఉత్సాహంగా పనిచేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఏసీబీ కేసులు అవుతున్నాయి, ఎంతమంది ఉద్యోగస్తులను వేధిస్తున్నారు.